జూలై మాసం 20వ తేదీ పునీత జోసెఫ్ బర్నబాసు క్రీస్తు అనుచరుడి పండుగ. పునీత జోసెఫ్ బర్నబాసు గారిని మనం అపోస్తుల కార్యంలో చూడగలం. యేసుక్రీస్తును యూదా ఇస్కారియోతు ధనం పుచ్చుకొని శత్రువులకు అప్పగించిన క్షణము నుండి అతని అంతరాత్మ సహింపక క్షమాపణ పొందకయే ఉరివేసుకుని తన జీవితానికి అంతం పలికాడు. ఎంతటి పాపినైనా క్షమించే యేసుని శిష్యుడిగా ఉండి ఆత్మను కోల్పోయిన యూదా ఇస్కారియోతు స్థానములో మరొక అపోస్తులను ఎన్నుకోవాలని మిగతా అపోస్తుల ఉద్దేశానుసారం మత్తయి మరియు బర్నబా అనుబడు యోసేపు వారియందు మిగతా అపోస్తుల ఉద్దేశానుసారం మత్తయి మరియు బర్నబా అనుబడు యోసేపును వారి ముందు నిలవబెట్టి ప్రార్థించగా మత్తయి ఎన్నికయ్యను. కానీ 12 మంది శిష్యుల్లో తాను చేరలేకపోయానని దుఃఖించక మంచి క్రైస్తవ ఆదర్శ జీవితం జీవిస్తూ అపోస్తులతో పాటు క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ప్రార్థన పరిశుద్ధతకు పెట్టిందే పేరుగా నిలిచిన వారే ఈనాటి మన పునీతుడు పునీత జోసెఫ్ బర్నబాసు గారు. పునీత జోసెఫ్ బర్నబాసు గారా మా